టాపిక్ వర్క్ ఎనర్జీ పవర్. చాప్టర్ నెంబర్ 4 వర్క్ ఎనర్జీ పవర్ అనమాట. ఫస్ట్ వర్క్ దేంతో చూపిస్తారు? డబ్ల్యూ. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డెఫినేషన్ వచ్చేసరికి వర్క్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఏంటిది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్. అంటే ఈ బాడీ మీద ఏ పాయింట్ దగ్గర అయితే ఫోర్స్ అప్లై చేసామో ఈ పాయింట్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనమాట. అలాంగ్ ది ఎఫ్ డైరెక్షన్ లో ఎంత ఉందో అది డిఎస్ అనమాట. ఏంటిది? డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ ఈ డిస్ప్లేస్మెంట్. ఈ విధంగా డిస్ప్లేస్మెంట్ రేటు మనం అప్లై చేసిన పాయింట్ అనేది ఇక్కడ నుంచి అప్లై చేసిన తర్వాత ఎంత దూరం జరిగిందో అది డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ది ఎఫ్ డైరెక్షన్. అలాంగ్ ది అంటే ఇక్కడ ప్రొజెక్షన్ కింద వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఎలా ఉంది? ఇప్పుడు ఇదేంటిది? ఇది ఒక 10 మీటర్స్ ఒక 10 మీటర్స్ మూవ్ అయింది అనుకో. ఇక్కడ నుంచి బాడీ ఒక 10 మీటర్స్ మూవ్ అయినట్టయితే వర్క్ ఏమైతుంది? ఫోర్స్ ఈక్వల్ టు ఒక 20 న్యూటన్స్ అయినట్లయితే ఏంటిది? ఎఫ్ ఇంటూ డిఎస్ ఫోర్స్ ఈక్వల్ టు 20. ఏంటి? అలాంగ్ ది హారిజంటల్ ఎఫ్ డైరెక్షన్ లో ఎంత? 10 మీటర్స్. ఇది వచ్చేటికి ఎంత అయింది? 200 జౌల్స్. యూనిట్స్ వచ్చేటికి ఏంటిది? ఇది జౌల్స్. ఎఫ్ కి యూనిట్స్ ఏంటిది? న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్ కి ఏంటిది? మీటర్. న్యూటన్ మీటర్ ఏమైతుంది? జౌల్స్ అవుతుంది. ఇప్పుడు బాడీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఫోర్స్ అనేది ఈ విధంగా విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ సమ్ 30 degrees theta యాంగిల్ కానీ యాక్ట్ అయినట్టయితే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైతుంది? ఏంటిది? అలాంగ్ ది అంటే దీని యొక్క ప్రొజెక్షన్. ఇది డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఇదేమైతుంది? ఇది డిఎస్. ఇదేమైతుంది? ఎఫ్ కాస్ థీటా. ఇదేమైతుంది? ఎఫ్ కాస్ థీటా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది డిఎస్. ఇప్పుడు డిఎస్ ఏమైతుంది? డిఎస్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా. సరే, ఇప్పుడు ఇది ఎల్ ఎలా రాసుకోవచ్చు? ఇది వచ్చేసరికి ఒక 3 మీటర్స్ ఉంది. ఎంత? ఒక 3 మీటర్స్ మూవ్ అయింది అనుకున్నాం. ఇది 3 మీటర్స్ కానీ మూవ్ అయినట్టయితే అప్పుడు అది ఏమైతుంది? 3 ఇంటూ కాస్ 30 degrees. ఇది డిస్ప్లేస్మెంట్ అవుద్ది. ఫోర్స్ ఈక్వల్ టు 20 అయినట్లయితే ఇది 20. ఇది 20 ఇంటూ 3 కాస్ 30 ఎంత అవుతుంది? √3/2 సింప్లిఫై అయితే వచ్చేది వర్క్ అనమాట. ఇప్పుడు వర్క్ వచ్చేసరికి పాజిటివ్, నెగిటివ్, 0. దీని యొక్క ఏంటిది? పాజిటివ్ వర్క్ ఉంటుంది, నెగిటివ్ వర్క్ ఉంటుంది, అలాగే 0 వర్క్ కూడా ఉంటుంది. పాజిటివ్ వర్క్ ఎలాగో ఇప్పుడు ఇదేంటిది? ఇది ఫోర్స్. ఏంటిది? ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు ఇదేంటిది? ఇది పాజిటివ్ వర్క్ అనమాట. అదే ఈ బాడీ అనేది ఇలా ఉంది. ఏంటిది? ఈ బాడీ కానీ ఇలా ఉంది. డిస్ప్లేస్మెంట్ డిఎక్స్. ఇటు వచ్చేసరికి ఫోర్స్ ఏంటిది? ఈ విధంగా ఉంది. ఏంటిది? ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ థీటా. సపోజ్ ఇది గ్రేటర్ దాన్ 90 ఎంత కొంత, ఇది 140 degrees ఉంది. ఎంత? 140 degrees ఉంది. ఇప్పుడు ఇది ఏంటి? 90 కంటే ఎక్కువ ఏదో ఒకటి. ఓకేనా? 140 degrees ఇలా ఉంది. ఇప్పుడు దీనికి ఏమైతుంది? ఇది వర్క్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ డిఎస్. magnitude of f, mod of ds and cos theta. ఏంటిది? ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ సేమ్. ఓకేనా? ఇందాక కూడా ఇదే, ఇక్కడ కూడా ఇదే చేసింది. ఏంటిది? mod s cos theta. ఓకేనా? cos theta. ఇక్కడ ఏంటిది? ఇది 30 degrees, ds 3, ఫోర్స్ 20. ఇక్కడ కూడా అప్పుడు ఇది ఏమైతుంది? ఇది 120. ఏమైతుంది? ఫోర్స్ ఎఫ్. సపోజ్ ఇది ఒక 20. ఎఫ్ అనేది ఒక 20, డిస్ప్లేస్మెంట్ ఒక 10 అనుకుందాం. ఎంత? ఒక డిస్ప్లేస్మెంట్ 10. కాస్ థీటా ఒక 140 అనుకుందాం. ఎంత? కాస్ 140. ఇదేంటిది? కాస్ 140 మనకి తెలుసు. ఏంటిది? ఇది సెకండ్ కోఆర్డినేట్ లో కాస్ ఏమైతుంది? నెగిటివ్ అవుతుంది. ఇదేంటిది? ఇది కాస్ ఏంటిది? 90 ప్లస్
50 డిగ్రీస్. ఇదేంది నెగెటివ్ అయితది. అప్పుడేమైతది -20 ఇంటూ 10 కాస్ 50 డిగ్రీస్. ఏమైతది ఇది? నెగెటివ్ వచ్చింది. నెగెటివ్ వచ్చింది. ఇలా ఉన్నప్పుడు ఏంటిది ఇది? వర్క్ అనేది నెగెటివ్ గూడా అవ్వచ్చు. ఇదేమో పాజిటివ్ అవ్వచ్చు. అదే విధంగా ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఏంటిది? ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ వచ్చేసరికి ఇటు ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఏంటిది? ఇటు ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఈ డైరెక్షన్‌లో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఎక్కడ అప్లై చేస్తున్నాడు? ఈ గోడ మీద. ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఇతను ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ పాయింట్ అనేది ఏంటి? ఇది ఒక వాల్. వాల్ మీద ఇలా తోసినప్పుడు ఈ పాయింట్ అనేది డిస్‌ప్లేస్‌మెంట్ అవుద్దా? అవ్వదు. అందువలన ఈ కేస్‌లో ఏమైతది? వర్క్ 0 అయితది. సేమ్ అదే విధంగా ఏంటిది? ఒక పర్సన్ అనే అతను ఏంటిది ఇది? ఇలా స్టెప్స్ ఎక్కుతున్నాడు. ఇక్కడి నుంచి ఎక్కి ఇలా పైకి ఇలా ఎళ్తున్నాడు. ఓకేనా? ఇలా ఎళ్తున్నాడు. ఇక్కడ అప్లై చేశాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటిది? ఈ ఫ్లోర్ మీద ఈ లెగ్‌తో ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు నార్మల్ రియాక్షన్ పైకి ఇలా ఉంది. ఇప్పుడేమైంది? ఈ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడి నుంచి డిస్‌ప్లేస్‌మెంట్ జరగలేదు. ఓకేనా? డిస్‌ప్లేస్‌మెంట్ జరగలేదు. అందువల్ల ఇక్కడ గూడా వర్క్ 0. కాబట్టి వర్క్ అనేది పాజిటివ్, నెగెటివ్, 0 3 కేసులు ఉంటాయన్నమాట వర్క్ అనేది. వర్క్ వచ్చేసరికి 3 కేసులుంటాయి. ఇప్పుడు వర్క్ 3 కేసులుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఏంటిది ఇది? సెమీ స్పియర్ లేకపోతే ఒక సెమీ సర్కిల్. ఇక్కడ బాడీ అనేది ఇలా ఉంది. ఇనిషియల్లీ బాడీ ఇలా ఉంది. ఇప్పుడు దీని మీద హారిజాంటల్‌గా ఫోర్స్ ఇలా అప్లై చేశాను. ఫోర్స్ ఇలా అప్లై చేశాను. అలా చివరికి బాడీ ఎక్కడికొచ్చింది? ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ట్రావెల్ అయ్యి వచ్చింది. ఆ! తర్వాత ఏంటిది ఇది? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇలా వచ్చింది. మధ్యలో ఇలా ఉంది బాడీ. ఏంటిది ఇది? ఇలా ఉంది. తర్వాత ఫోర్స్ ఇలా. ఏంటిది? ఇలా కంటిన్యూయస్‌గా ఫోర్స్ ఇలా అప్లై చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇక్కడుంది. తర్వాత ఇక్కడికొచ్చింది. ఏంది? ఫస్ట్ పాయింట్ ఇక్కడుంది. తర్వాత ఇక్కడికొచ్చింది. తర్వాత ఇక్కడికొచ్చింది. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? ఇది డిస్‌ప్లేస్‌మెంట్ ఫస్ట్ దగ్గర. తర్వాత డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? తర్వాత డిస్‌ప్లేస్‌మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ఇదెంత? ds2. ఫైనల్ డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? ఇది. ఓకేనా? ఇది. ఇప్పుడు ఈ కేస్‌లో ఓకేనా? ఈ కేస్‌లో ఇదేంటిది ఇది? సెమీ సర్కిల్ అని చెప్పాను. ఇది రేడియస్ r అయితది. ఇప్పుడొచ్చేసరికి వర్క్ ఏమొచ్చిద్ది ఈ కేస్‌లో? ఫోర్స్ ఇంటూ డిస్‌ప్లేస్‌మెంట్. ఫోర్స్ F. డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? r. ఎంత? F ఇంటూ r. ఇది కేసు. నెక్స్ట్ తర్వాతేంటిది? సేమ్ అదే హెమిస్ఫియర్ సెమీ సర్కిల్‌గా మనం ఇక్కడ డ్రా చేసుకున్నట్లయితే బాడీ అనేది ఇలా ఉంది. ఇక్కడ నోటీస్ చేయాల్సిందేంటంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అన్నమాట. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ F అనేది హారిజాంటల్. ఏంటిది? పారలెల్ టు ది గ్రౌండ్ హారిజాంటల్‌గా ఇలా అప్లై చేసినప్పుడు దాని యొక్క డిస్‌ప్లేస్‌మెంట్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా త్రూ సమ్ యాంగిల్ ఇలా ఈ విధంగా అప్లై చేసినట్టయితే చివరికి ఈ బాడీ ఇక్కడికి ఈ విధంగా వచ్చింది. కంటిన్యూయస్‌గా పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఒక యాంగిల్ అనేది మార్చకుండా థీటాతో ఇలాగే అప్లై చేసుకుంటూ వచ్చాను. తర్వాత గూడా ఏం చేసాము, ఈ విధంగా ఎఫ్ అనే ఈ బాడీకి సేమ్ ఇలాగే ఇచ్చినట్టే. ఏంది ఈ విధంగా అప్లై చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇంకొక బొమ్మ గీసుకుందాం. ఇంకో పొజిషన్ దగ్గరికి ఈ విధంగా వచ్చిందనుకుందాం. ఈ విధంగా అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఏమైందిది? ఫస్ట్ ఇనీషియల్‌గా ఇక్కడుంది. ఏంటిది? ఇనీషియల్‌గా ఇక్కడుంది. తర్వాత ఇక్కడికొచ్చిందనుకుందాం. తర్వాత ఇక్కడికొచ్చింది. ఫైనల్‌గా ఇక్కడికి రీచ్ అయిందనుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడుంది ఇది? ఇక్కడుంది. ఇక్కడి నుంచి ఏమైందిది? ఇలా ఎళ్ళింది. ఎక్కడి దాకా? నెక్స్ట్ పార్టికల్ దాకా దీని యొక్క డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? ఇంత. తర్వాత పార్టికల్ దాకా దీని యొక్క డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? ఇంత. అలాగే దాని తర్వాత దాని వరకు దాని యొక్క డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత అయింది? ఇంత అయింది. ఇదెంత? ds1, ds2, ds3 ఈ విధంగా ఉంది. ఈ మొత్తం గాని కలిపినట్లయితే ఏమైతదిది? సర్కిల్ ఏంటిదిది? ఇదైతది. ఏంటిదిది? ఇది. మనకి ఇది. ఏంటిది? ఇదైతది. దీని యొక్క వాల్యూ ఎంత? ఇది 6. ఇది 6. అప్పుడు ఇదేంటిది? √2r. ఇదేంటిది? డిస్‌ప్లేస్‌మెంట్ ఏమైతది? √2r. ఇక్కడ వరకు వచ్చేసరికి ఏమైతది? W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఏమైతది? ఫోర్స్ ఇంటూ ఇదేంటి? √2r డిస్‌ప్లేస్‌మెంట్. ఆ!
ఇప్పుడు ఇక్కడేంటిది ఇది ఎఫ్ డాట్ డిఎస్ కదా! ఎఫ్ డాట్ డిఎస్ ఎప్పుడు ఇలా రాసుకుంటాం అంటే, ఫోర్స్, డిస్ప్లేస్‌మెంట్ హారిజాంటల్‌గా ఇలా ఉన్నప్పుడు ఇలా రాసుకొని వదిలేస్తాం. ఎందుకని? ఇక్కడ కాస్ థీటా ఈ 2 హారిజాంటల్. కాస్ థీటా వాల్యూ ఇక్కడ కాస్ థీటా 0 ఏంటిది? కాస్ థీటా, థీటా వాల్యూ 0 కాస్ 0 1 అందుకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదేంటిది? ఫోర్స్ ఆఫ్ అప్లికేషన్ దీని మధ్య ఒక థీటా ఉంది కాబట్టి ఇదేంటిది ఇది? కాస్ థీటా దీని వాల్యూ. ఇది ఇచ్చినంత అయితే అంత. చూడండి రెండిట్లోనూ కింద నుంచి పై దాకెళ్ళింది. దీని యొక్క వర్క్ ఎఫ్ ఇంటూ ఆర్ ఇక్కడ కూడా అంతే అయింది. కానీ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ యాంగిల్ అనేది మారింది కాబట్టి వర్క్ డన్ కూడా మారింది అనేది ఇక్కడ చెప్పే ఉద్దేశం అన్నమాట. ఈ 2 డయాగ్రామ్‌లు గీయడానికి. సేమ్ అదే విధంగా మూడో డయాగ్రాము. ఇప్పుడు పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఈ విధంగా గాని అప్లై చేసుంటే ఏంటిది? ఈ విధంగా అప్లై చేసుంటే బాడీ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేస్తాను నేను? ఈ విధంగా అప్లై చేశాను. ఏంటిది? ఈ డైరెక్షన్. తర్వాత ఇలా. ఇప్పుడు కంటిన్యూయస్‌గా కొన్ని బొమ్మలు గీద్దాం. ఇలా ఉంది. ఇలా ఉంది. ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు తర్వాత ఏంటిది? ఈ విధంగా అప్లై చేశాను. ఏంటిది? ఈ విధంగా, ఈ విధంగా, ఈ విధంగా. ఇప్పుడు నేను దీనన్నిటిని కలుపుకుంటూ ఎళ్తే ఏమైతది? ఇదేంటిది ఇది? అలాంగ్ ది ఇది ఉంది కదా! కర్వ్ ఆ డైరెక్షన్‌లో అప్లై చేసుకుంటా పోతే డిస్‌ప్లేస్‌మెంట్ కూడా ఇదే అవుతది. ఇప్పుడు దీని యొక్క డిస్‌ప్లేస్‌మెంట్ ఏమైతది ఇది? ఆ! ఆర్క్ లెంత్ అన్నమాట. ఈ ఆర్క్ లెంత్ డిస్‌ప్లేస్‌మెంట్ అయితది. ఏంటిది ఇది? ఆర్క్ లెంత్ దీని యొక్క రేడియస్ r. ఇక్కడి నుంచి ఇక్కడికి యాంగిల్ ఎంత? π/2. ఇప్పుడు దీని యొక్క వర్క్ డన్ ఏమైతది? ఫోర్స్ ఇంటూ ఎఫ్ డాట్ డిస్‌ప్లేస్‌మెంట్. ఇప్పుడేంటి మోడ్ ds అండ్ యాంగిల్ బిట్వీన్ ది ఇదొచ్చిద్దనమాట. ఎంత? యాంగిల్ బిట్వీన్ ది. ఏది? ఇక్కడ ఇది యాంగిల్ బిట్వీన్ అన్నమాట. ఏంటిది? డిస్‌ప్లేస్‌మెంట్‌కి ఈ యాంగిల్ ఇది కాదు. ఏంటిది? ఈ యాంగిల్. ఇదెంత అయితే ఉందో ఇది. ఆ! ఇప్పుడు ఇదొచ్చేసరికి డిస్‌ప్లేస్‌మెంట్ ఎలా వచ్చిద్ది ఇది? ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటిది ఇది? ఆర్క్ లెంత్ ఆర్క్ లెంత్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ థీటా. థీటా వాల్యూ ఎంత? π/2 ఏంది? r π/2 ఇది ఫోర్స్ డిస్‌ప్లేస్‌మెంట్ ఎంత? r ఇంటూ π/2 ఇంటూ కాస్ థీటా. 3 ఈ 3 డయాగ్రామ్‌లోనూ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది వేరు వేరుగా అప్లై చేయడం వలన టోటల్ వర్క్ డన్ అనేది వేరు వేరుగా వచ్చింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ గురించి మాట్లాడుకుందాం. డిస్‌ప్లేస్‌మెంట్ ఏ విధంగా మారిద్దో చూసాము. నెక్స్ట్ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్‌ది ఏంటిది ఇది? ఫోర్స్. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఫోర్స్. ఇప్పుడు ఏంటిది? ఫైండ్ ది ఏంటిది? ఫైండ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ వర్క్ డన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ వర్క్ డన్ ఎంత? ఫస్ట్ కేసు ఏ విధంగా ఇచ్చాడు? ఆ! ఎఫ్ ఈక్వల్ టు ఏంటిది? ఎఫ్ ఫోర్స్. ఎఫ్ ఫోర్స్ ఏ ఐ క్యాప్, బి జే క్యాప్ అండ్ సి కే క్యాప్. Such a force is acting on a particle. Such a force is acting on a particle. The particle moves from point 1 to point 2. ఏంటిది? పాయింట్ 1 టు పాయింట్ 2. పాయింట్ 1 అనేది 1, 2, 3. ఇది వచ్చేసరికి 1, -2, 3 ఈ విధంగా ఇచ్చాడనుకుందాం. ఇప్పుడు దీనిదొచ్చేటికి ఫోర్స్ అనేది సమ్ నంబర్ ఏదో ఒకటి న్యూమరికల్‌గా 2 ఐ క్యాప్, 3 జే క్యాప్, -4 జే కే క్యాప్ ఈ విధంగా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకేం కావాలి? ఫైండ్ ది వర్క్ డన్ అని అడుగుతున్నాడు. ఇదేంటిది? ఫస్ట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏంటిది? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఇది వెక్టార్. ఇది కూడా వెక్టార్. ఏంటిది? వెక్టార్ ఫార్మ్‌లో ఉంది. ఇదేంటిది? డిస్‌ప్లేస్‌మెంట్ కావాలి. ఎఫ్ఎస్ అనేది ఫోర్స్ అనేది రెడీగా ఉంది. ఇక్కడ డిస్‌ప్లేస్‌మెంట్. డిస్‌ప్లేస్‌మెంట్ వచ్చేసరికి ఇదేమొచ్చిద్ది? డిస్‌ప్లేస్‌మెంట్ మనకు తెలుసు. ఏంటిది? డిస్‌ప్లేస్‌మెంట్ P2 - P1 కాలిక్యులేట్ చేస్తే మనకొచ్చేసిద్ది. ఎలా ఇది? 1 - 1 ఐ క్యాప్ -2, -2, -2, జే క్యాప్ తర్వాత వచ్చేసరికి 3, 3 కే క్యాప్. ఈ విధంగా కట్టినట్టయితే మనకి డిఎస్ వాల్యూ వచ్చిద్ది. ఈ వాల్యూ వచ్చేసరికి ఇదెక్కడ? ఈ వాల్యూ, ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 2 ఐ క్యాప్ +3 జే క్యాప్ -4 కే క్యాప్ ఈ విధంగా వచ్చింది. ఇదంతా 0 ఐ క్యాప్. ఇది వచ్చేసి -4 జే క్యాప్, 0 కే క్యాప్ ఈ విధంగా వచ్చింది. ఇదేంటిది? ఇంటూ ఎంత? -4
జీ క్యాప్. ఈ విధంగా గనుక చేసినట్టయితే వర్క్ డన్ అనేది తెలిసిపోయిద్ది. ఇదెప్పుడు ఫోర్స్ అనేది ఐ క్యాప్, జీ క్యాప్ ఈ విధంగా ఇచ్చి, పాయింట్ అనేది ఈ విధంగా ఇచ్చి, వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటే ఇదొకటి. అలా కాకుండా ఇంకోసారి ఫోర్స్ అనేది వేరియబుల్ కేస్‌లో ఇచ్చాడు. ఏంటిది? ఫోర్స్ అనేది వేరియబుల్ ఈ విధంగా ఇచ్చాడు. ఏంటిది ఇది? సపోజ్ ఆ! ఫోర్స్ ఈక్వల్ టు సమ్ కేఎక్స్ స్క్వేర్ ఇలా ఇచ్చాడు. ఎ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఎ పార్టికల్ ఈ విధంగా ఇచ్చాడు. ద పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ x1 ఈక్వల్ టు 0 టు ది x2 ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు వర్క్ డన్ ఏంటిది ఇది? వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ హ్మ్. డిస్ప్లేస్‌మెంట్. ఆ! ఎప్పుడైతే ఈ వేరియబుల్ ఇచ్చాడో ఏం చేయాలి ఇది? ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇదెంత? కేఎక్స్ స్క్వేర్ డిస్ప్లేస్‌మెంట్ ఏంటిది? అలాంగ్ ది ఎక్స్. ఇదేంటిది? డీఎక్స్ ఇంటిగ్రేషన్. ఆ! ఇంటిగ్రేషన్ కడితే ఏమొచ్చేది? ఎక్స్ క్యూబ్ బై 3 ఓకే. ఆ! లిమిట్స్ వచ్చేసరికి ఏంటిది? ఫ్రమ్ వేర్ టు వేర్. ఇదేంటిది? x1, x2, x2, x1. x2 వాల్యూ ఎంత? 2 ఇదొచ్చేసరికి 0. ఇదేంటిది? వర్క్ డన్ 1 నుంచి 2కి జరిగినప్పుడు ఎంత అనేది వాల్యూ ఇక సింప్లిఫై చేస్తే మనకొచ్చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిదిది? ఇఫ్ ద ఫోర్స్ వాస్ గివెన్ ఏంటిది? ఇఫ్ ద ఫోర్స్ వాస్ గివెన్ హ్మ్. ఈ విధంగా ఇచ్చినట్లయితే ఏంటిది? ఇఫ్ ద ఫోర్స్ వాస్ సమ్ 5 ప్లస్ 3x స్క్వేర్ ఈజ్ యాక్టింగ్ ఏంటిది? ఈజ్ యాక్టింగ్ అలాంగ్ x డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ 5, 0, 2, 3 ఈ విధంగా ఇచ్చాడు. ఏంటిది? అలాంగ్ ది x డైరెక్షన్. అలాంగ్ ది x డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఏంటర్థం? F ఏంటిది ఇది? F డాట్ ఇదేంటి? ds ఈక్వల్ టు వర్క్ డన్. డాట్ ఇదేమొచ్చిద్ది? F mod ds తర్వాత ఏంటిది? కాస్ థీటా యాంగిల్ పెడతాం. ఇప్పుడు ఇదేంటిది? F అనేది వేరియబుల్. F అనేది వేరియబుల్ కాబట్టి ఎలా ఎళ్తాం? ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇదేంటి? F ఇదొచ్చేసరికి ఏంటి? dx ఏంటిది? dx ఇక్కడ అలాంగ్ ది అన్నాడు కాబట్టి కాస్ 0 ఏంటిది? కాస్ 0 ఇది 1 కాబట్టి ఇంటూ 1 ఇంటిగ్రేషన్ ఏంటిది? డి వర్క్ ఇది ఎక్కడి నుంచి? పాయింట్ 1 నుంచి పాయింట్ 2 వరకు. పాయింట్ 1 నుంచి పాయింట్ 2 వరకు. ఇదేమైతది? 5 ప్లస్ 3x స్క్వేర్ డీఎక్స్ లిమిట్స్ 1 టు 2 ఇంటిగ్రేషన్ చేసేది పవర్ పెరుగుద్ది ఇంటిగ్రేషన్‌లో 3 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి క్యూబ్ దాని యొక్క పవర్. హ్మ్. లిమిట్స్ అప్లై చేసుకుంటాం. P2 నుంచి P1 వరకు. ఏంటిది? 5, 0 ఇదంతా 2, 3 ఇక్కడ y వాల్యూస్ ఏమి లేవు. ఓన్లీ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ వర్క్ డన్ అనేది ఎంత అనేది వచ్చిద్ది. సేమ్ ఇక్కడే ఇఫ్ ది ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ది x డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు 60 డిగ్రీస్. విత్ రెస్పెక్ట్ టు 60 డిగ్రీస్ ఫ్రమ్ ది x యాక్సిస్. అంటే అప్పుడు ఏమొచ్చిద్ది ఇక్కడ? కాస్ 60 వచ్చిద్ది. ఇప్పుడు కాస్ 60 అంటే ఇప్పుడు ఇదేమైద్ది? 1/2 ఏమైతది? 1/2 ఇదొక్కటే చేంజ్ అన్నమాట. ఏంది? ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ది 60 డిగ్రీస్ ఫ్రమ్ ది x యాక్సిస్ అంటే ఏమొచ్చిద్ది? ఇది. అదే అలాంగ్ ది x యాక్సిస్ అనేస్తే కాస్ 0 డిగ్రీస్ అప్పుడు 1 ఏసుకుంటాం. 60 అయితే 60 డిగ్రీస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటి ఇది? ఫోర్స్. ఇఫ్ ద ఫోర్స్ వాస్ ఏంటిది? ఫోర్స్ వాస్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వేరియబుల్ ఏ విధంగా అడగొచ్చు? y క్యాప్ x స్క్వేర్ j క్యాప్ ఫోర్స్ ఇంత ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. అలాంగ్ ది y ఈక్వల్ టు 2x. సో ఎలా ఇచ్చి అలాంగ్ ది x ఈక్వల్ టు 0 టు x ఈక్వల్ టు 2 ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మూవ్ అయింది అన్నాడు. అంటే ఏంటి దాని మీనింగ్? లిమిట్ కండిషన్స్ వచ్చేసరికి x 0 ఉన్నప్పుడు y ఎంత అయితది? x 0 ఉన్నప్పుడు y ఎంత అయితది? 0. అదే
ఎక్స్ 2 ఉన్నప్పుడు ఏమైతది? వై అనేది 4 అయితది. ఇప్పుడు ఏంటిది ఇది? దీని నుంచి ఏమొచ్చింది ఇది? దీని వాల్యూ P1 ఎంత? 0, 0. P2 వాల్యూ ఎంత? ఎక్స్ 2 ఉన్నప్పుడు వై అనేది 4. ఈ విధంగా పాయింట్ వచ్చింది అని ఇక్కడి నుంచి ఇది తీసుకోవచ్చు. ఫోర్స్ F అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఏంటిది? ఈ విధంగా ఇచ్చాడు. ఇదేంటిది? ఇది వేరియబుల్. ఎప్పుడైతే వేరియబుల్ వచ్చిందో ఏం చేసుకోవాలి? ఇంటిగ్రేషన్ చేసుకోవాలి అని నేను చెప్పాను. తర్వాత ఏంటిది? వర్క్ డన్. వర్క్ డన్ ఏంటిది? ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఇదేంటిది? ఇది y i క్యాప్ ఇంటూ తర్వాత డిస్ప్లేస్మెంట్‌కి ఏంటిది? డిస్ప్లేస్మెంట్ ఏమొచ్చిద్ది ఇది ఇక్కడ dx ఇంటూ i క్యాప్ dy ఇంటూ j క్యాప్ ఈ విధంగా వచ్చిద్ది ఇది. ఇది ఏం చెప్పాము? ఎఫ్ డాట్ ఒక స్టెప్ ముందు రాసుకుంటే దాని ముందు స్టెప్ ఏంటంటే ఇది ఫోర్స్ ఇది వచ్చేసరికి డిస్ప్లేస్మెంట్ ఈ విధంగా ఉంది. ఓకేనా? ఇదేంటిది ఇది లాంగ్ ఓకే. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటిది ఇది? ఐ క్యాప్ ఇంటూ ఐ క్యాప్ ఏమైద్ది? 1 అయితది. ఇదేమైద్ది? y ఇంటూ dx ప్లస్ ఎక్స్ స్క్వేర్ dy. దీనికి ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఈ విధంగా అప్లై చేసుకొని ఏంటిది? వేరియబుల్ కాబట్టి ఇంటిగ్రేషన్ అప్లై చేసుకొని దాని యొక్క లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇదేంటిది ఇది? dx ఉంది. xతో డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఏం చేయొచ్చు? y ప్లేస్‌లో 2x సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2x ఇంటూ dx. ఇది వచ్చేసరికి ఏంటిది? ఇది y. ఈ వైని ఇప్పుడు ఎక్స్ స్క్వేర్‌ని ఈ విధంగా మార్చుకునేది y/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4. ఏంటిది? వై స్క్వేర్ బై 4 dy. ఎక్స్ లిమిట్స్ ఎంత? 0 టు ఎక్స్ లిమిట్స్ వచ్చేసరికి 0 టు ఎక్స్ వాల్యూ లిమిట్స్ ఏంటిది? 0 టు 2. వై లిమిట్స్ వచ్చేసరికి ఏంటిది? వై లిమిట్స్ వచ్చేసరికి ఏంటిది? 0 టు 4. ఇంకేముంది? సింప్లిఫై చేస్తే వాట్ ఈస్ ద వర్క్ డన్ అనేది వచ్చిద్దనమాట. ఈ విధంగా చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇలా వచ్చింది. తర్వాత ఇంకొంచెం పెంచితే ఏంటిది? ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి జెడ్ కే క్యాప్ ఏంటి? ఇప్పుడు 3 ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి పాయింట్ ఇది కదా! ఇప్పుడు ఎక్స్, వై ఇప్పుడు జెడ్ కూడా ఇంకో పాయింట్ ఇచ్చాడు. ఇంకో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ విధంగా చేసుకుంటాం. ఇప్పుడు ఇదేంటిది ఇది? ఫోర్స్ ఓకేనా? ఫోర్స్ ఇచ్చి ఏంటిది? ఫోర్స్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ కనుక్కోవడం అనమాట. ఇప్పుడు దాకా చూసిన కేసులు. ఇప్పుడు ఏంటిది ఇది? కన్జర్వేషన్, నాన్ కన్జర్వేషన్ ఎనర్జీ అనమాట. కన్జర్వేషన్, నాన్ కన్జర్వేషన్ ఎనర్జీ. ఏంటిది? కన్జర్వేషన్. కన్జర్వేషన్ అంటే వితౌట్ ఎనీ లాసెస్ ప్రాసెస్ అనమాట. నాన్ కన్జర్వేట్ అంటే విత్ ఎనర్జీతో కన్జర్వేషన్ అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి లాస్ అనేది జరగబోతాయి. ఏంటిది? వితౌట్ ఎనీ లాస్. వితౌట్ ఏంటిది? వితౌట్ ఎనర్జీ లాస్. వితౌట్ ఎనర్జీ లాస్. ఎగ్జాంపుల్ వచ్చేది ఏంటిది? గ్రావిటీ, స్ప్రింగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇక్కడ వచ్చేటికంటే విత్ 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 లాస్ ఆఫ్ ఎనర్జీ. విత్ లాస్ ఆఫ్ ఎనర్జీ. విత్ లాస్ ఆఫ్ ఎనర్జీతో వర్క్ గన్ చేసినట్లయితే అవి నాన్ కన్జర్వేటివ్ టైప్ కింద వస్తాయి. దీనిలో వచ్చేసరికి ఏంటిది? ఫ్రిక్షన్, విస్కాసిటీ, ఇవి అనమాట. ఫ్రిక్షన్, విస్కాసిటీ, గ్రావిటీ ఇది కన్జర్వేటివ్ అండ్ నాన్ కన్జర్వేటివ్. తర్వాత ఏంటిది? ఇది కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ పొసెస్డ్ విత్ ది మోషన్ అన్నమాట. పొసెస్డ్ విత్ ఇట్స్ మోషన్. ఏంటిది? హాఫ్ ఇంటూ ఎంవి స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ ఇది. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మూమెంట్ అంటే ఏంటిది? మూమెంట్ అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? పైన కింద m గాని మల్టిప్లై చేసినట్లయితే ఏమైద్ది? m స్క్వేర్ v స్క్వేర్ m ఆఫ్ ఏం రాసుకోవచ్చు? mv ఉన్న చోట p రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ p స్క్వేర్ m ఇదేంటిది? కైనెటిక్ ఎనర్జీ ఏంటిది? ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటంలో ఈ విధంగా రాసుకోవచ్చు. లేదు వెలాసిటీలో అయితే ఈ విధంగా రాసుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ.
ఇప్పుడొచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ డన్ అనేది చూద్దాం. ఫస్ట్ వర్క్ డన్ ఏంటిదిది? హ్మ్. ఈ బాడీ ఈ విధంగా ఉంది. ఓకేనా? ఈ బాడీ ఈ విధంగా ఉంది. కిందకి యాక్ట్ అయ్యేది వర్టికల్లీ డౌన్‌వర్డ్స్ ఏంటిది? గ్రావిటీ. దీన్నేంటిది? ఈ విధంగా యాక్ట్ అయినట్టయితే గ్రావిటేషనల్ వర్క్. ఈ పైకుండేదేంటిది ఇది? నార్మల్ రియాక్షన్. ఇదేంటిది ఇది? నార్మల్ వర్క్ డన్ ఈ విధంగా ఈ డైరెక్షన్‌లో. ఇదేంటిది ఇది? ఫోర్స్ ఈ విధంగా అప్లై చేసినట్టయితే ఎక్స్టర్నల్ వర్క్. దీన్ని మోషన్ అటుంటే అపోజిట్ డైరెక్షన్‌లో ఏముంటది? ఫ్రిక్షన్ ఉంటది గదా! ఇదొచ్చేసరికి ఏంటిది? వర్క్ డన్ బై ది ఫ్రిక్షన్. ఇంకొకటొచ్చేసరికి ఏంటిది ఇది? స్ప్రింగ్ వర్క్. ఏముంటదిది? స్ప్రింగ్ వర్క్ ఉంటది. అదే విధంగా టెన్షన్ వర్క్ గూడా ఉంటదనమాట.